మరి మాట్లాడుచున్నాను, విడుచుచున్నాను, గ్రహించుచున్నాను, కళ్ళను తెరిచి ఉంచినను, మోయుచున్నాను, ఇంద్రియములు వాని వాని విషయములందు ప్రవర్తించుచున్న వాని నిశ్చయించిన వాడే. అంటే ఏ కార్యం చేసినా చూసినా, ఇప్పుడు బాబా ఎటు చూసినా అదొక కారణం ఉంటుంది. ఇట్లా చూస్తే వాళ్ళు జీవులు తరించిపోతారు. మాట్లాడినా సత్యవాకు లేదు. ఒక్క మాట మాట్లాడాను బాబా, మాట కోసం ఎదురు చూస్తారు 100 మంది ఇట్లా చేతులు కట్టుకుని. బాబా ఒక్క మాట ఎత్తే మంచిగా ఉంటుండే, బాబా ఒక్క మాట ఎత్తే మంచిగా ఉంటుండే. బాబా కొద్ది ఒక్కళ్ళకి దర్శనమిస్తే మంచిగా ఉంటుంది, దర్శనమిస్తే మంచిగా ఉంటుంది అని చుట్టూ ఇట్లా నిలబడి కాసుకొని చేరుకుంటున్నాను. ఒక్క చూపు బాబా ఇట్లా చూస్తే మంచిగా ఉంటుండే, మమ్మల్ని ఇట్లా తాకితే మంచిగా ఉంటుండే, మాకు ఆశీర్వాదం ఇస్తే అని మనము బాబా చూసినా, మాట్లాడినా, నడిచినా నేల పవిత్రమైంది. ఎక్కడ బాబాని పాదం పడ్డాడు అలాంటిది వాళ్ళ ఇల్లు కానీ వాళ్ళు కానీ పవిత్రులు అనుకుంటారు. అక్కడ అటువంటి స్పర్శ ఉంటుంది వాళ్ళ దగ్గర. అది చూసినా, కళ్ళు మూసినా, వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళ మొత్తం ఆకులు ప్రసరించిపోతూ ఉంటాయి. మనుషులు మొత్తం పవిత్రమైపోతుంది. కొన్ని ఈ రోజు అంటే 10 కిలోమీటర్ల దూరం కూడా అది వ్యాపిస్తుంది. 100 కేసుల వరకు. ह्या मानव जन्मामध्ये आपलं स्वरूप पाहता येते. पाहणं हेच खरं आहे, एवढं सार्थक आहे, बाकी काय नाही. आणि तुझा देव तुझ्याविषयी म्हणल्याने या देहामध्ये इथं पाहता येते गुरु असला तर, आणि शांत बसायचे. ठाईच बैसोनी करा एकचित, तुका म्हणे एकचित करुणी राहिलो निवंत. हेच आहे. अनेक साक्षी आहात, तो माझा मार्ग आहे. काहीच भनगडी करायचं नाही. प्रेमानं जोपर्यंत तुमच्यामध्ये प्रेम उत्पन्न होत नाही तोपर्यंत ह्या जटा नाही, दाढी नाही, अशी जमिनीला लोळली दाढी तरी काहीच कामी नाही. आणि तशा महाराजाला तुकाराम बाबा म्हणले, ऐसे कैसे झाले बहुदो कर्म कोणी म्हणते साधू, अंगा लावून या राख डोळे झाकून करती पाप, दावे वैराग्याची कळा विषय भोगतो सोहळा, तुका म्हणे सांगू किती जळो तयाची संगती. असे साक्षी आहात. का म्हणले ते मी अशावर विचार करतो.